రాత్రికాల ప్రార్థన. సజీవుడవు, సర్వోన్నతుడవు, సకల సృష్టికి కారణభూతుడవు తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. గడిచిపోయినటువంటి ఉదయం నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు అయా మమ్మల్ని విడువక ఎడబాయక ప్రేమించిన దేవుడవు, రక్షించిన దేవుడవు, కాపాడిన దేవుడవు తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతో మంది ఈ రాత్రి కాలాన్ని చూడలేక గతించిపోయారు తండ్రి. వారి ప్రయాణాల విషయంలో సమస్యలు ఎదుర్కొన్న వారు ఉన్నారు, వారి పనుల్లో లోటు కలిగిన వారు ఉన్నారు, ఆర్థికంగా నష్టపోయిన వారు ఉన్నారు. అయినప్పటికీ నాయన మీ కృప చొప్పున అటువంటి సమస్యలు, ఇబ్బందులు మాకు ఎదురవ్వకుండా మీ కృపలో భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు ప్రభువా. మరొక మారు మీ పాద సన్నిధిన ఈ రాత్రి కాలంలో ప్రార్థన చేసుకునే అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్. యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును అని యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం ద్వారా భక్తుడు చెప్తున్నట్లుగా, అవును తండ్రి, ఎవరైతే కన్నీటితో ఉన్నారో, ఎవరైతే కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే వారికి ఉన్న సమస్యలను బట్టి ఆగక కన్నీరు విడుస్తూ ఉన్నారో, వారి కన్నీటి బాష్ప బిందువును తుడిచి వేస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. వారి జీవితంలో ఆ సమస్యను, ఆ బలహీనతను, ఆ శోధనను తొలగించబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మీ యొక్క అద్భుతమైన కార్యాలు కనపరచబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క వాగ్దానమును స్థిరపరచండి అయా. బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం, పేరు పేరున అడుగుతున్నాం. ఏ ఆశతో, ఏ ఆలోచనతో మీ పాద సన్నిధికి రాత్రిన వచ్చి ఉన్నారో వాటన్నిటిలో తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చి సహాయము దయచేయండి నాయన. అనారోగ్యంతో ఎంతో మంది బిడ్డలు బాధించబడుతున్నారు, శోధించబడుతున్నారు ప్రభువా. అనేకమైనటువంటి మెడిసిన్స్ వాడుతున్నారు తండ్రి. విడుదల లేని, స్వస్థత లేని పరిస్థితులయ్యా. వారందరినీ రాత్రిన దర్శించండి. అంధకార క్రియల చేత పీడించబడుతున్నారేమో, సంపూర్ణమైన విడుదల యేసు నామములో దయచేయండి తండ్రి. హార్ట్ ప్రాబ్లమ్స్తో, లివర్ సమస్యలతో, కిడ్నీ సమస్యలతో, లంగ్స్ ప్రాబ్లమ్స్తో ప్రభువా ఎవరైతే బాధపడుతున్నారో, ఏ వ్యాధులైతే తండ్రి కలిగి ఉన్నారో విడిపించండి, స్వస్థపరచండి తండ్రి. అయా చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల దయచేయండి. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి విడుదల దయచేయండి. మైగ్రేన్ హెడేక్స్ నుంచి విడిపించండి. ట్యూమర్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఆయా కంటి సంబంధమైన, చెవి, నోరు సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి కూడా సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన. అయా ఆర్థరైటిస్ సమస్య నుంచి విడిపించండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ మీ కృపను బట్టి నార్మల్గా ఉండే కృప దయచేయండి ప్రభువా. పీసీఓడి సమస్యలన్నిటి నుంచి విడిపించండి. మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించండి తండ్రి. భయంకరమైనటువంటి వ్యాధులు, క్యాన్సర్స్, పెరాలసిస్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయమని నాయన ఈ రాత్రిన అప్పుల్లో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తి ఆర్థికంగా వారిని బలపరిచి స్థిరపరచమని, చేతుల కష్టార్జితం ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఆయన గర్భఫలం లేని ప్రతి బిడ్డను దర్శించి బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి అయా. ఎవరైతే వారి యొక్క కుటుంబాల్లో సమస్యలతో, గొడవలతో ఉన్నారో ఆ కుటుంబాలను దర్శించండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఏ గొడవ అయినప్పటికీ దాని నుంచి విడిపించండి ప్రభువా. భార్యాభర్తలు అన్యోన్యముగా సమాధానంగా జీవించే కృప దయచేయండి నాయన. చిన్న బిడ్డలకు, వృద్ధులకు మీరు తోడై ఉండండి అయా. కుటుంబాల్లో మారు మనసు లేక దుర్వ్యాపారాలు, దురాలోచనలు,
దుర్వ్యసనాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే రీతిన ఈ రాత్రి కాలంలో వివిధ దేశాల్లో ఉంటున్నారు, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి క్షేమాన్ని దయచేయమని, విదేశాలు వెళుతూ ఉండగా వారి యొక్క వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో, పాస్పోర్ట్స్ విషయంలో మీ సహాయము దయచేయండి నాయన. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారు కూడా క్షేమంగా ఉండుటకు కృప దయచేయండి ప్రభువా. అయా, ఎవరైతే బిడ్డలు వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో మంచి సంబంధం వారికి రావడానికి కృప దయచేయండి. ప్రార్థిస్తున్నామయ్యా, మా భారతదేశాన్ని దీవించండి, సైనికులను వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించండి ప్రభువా. ఆయన గృహముల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ దేని కొరకైతే అప్లై చేసుకుని ఉన్నారో వాటన్నిటిని మీరే తండ్రి బిడ్డలకు దయచేయమని, అదే రీతిన కోర్టు కేసులన్నిటినీ కొట్టివేసి విడుదల అనుగ్రహించమని, మేమందరము కూడా అలసిపోయిన దేహంతో సేద తీరబోతున్నాం తండ్రి. కంటి నిండా నిద్ర, సుఖవంతమైన నిద్ర మాకు దయచేయండి. మీ యొక్క దేవదూతల కంచె మా గృహాల చుట్టూ అనుగ్రహించండి. ఎవరికీ నిద్రలేమి, పీడకలల సమస్య లేకుండా, దొంగల వలనను, శత్రువుల వలన, అపవాది క్రియల వలన బాధించబడకుండా సుఖంగా సేద తీరి మరలా ఉదయకాలాన్ని సజీవులుగా మీ పాద సన్నిధిన మిమ్మల్ని స్తుతించే, ఆరాధించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.